బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిన్నపులివరు గ్రామంలో 25 ఎకరాలలో భారీ చేపల చెరువును అనధికారికంగా నిర్వహిస్తున్నారు. దీనివల్ల చుట్టుపక్కల పంటలు పండక ఇబ్బంది పడుతున్నట్లుగా రైతులు చెబుతున్నారు. ఆ చెరువులో రసాయనాలు ఉపయోగిస్తున్నారని, ఈ నీరు ఊటలాగా పంట పొలాల్లోకి అధిక మొత్తంలో వచ్చి చేరి పంటలు దెబ్బతింటున్నాయని వాపోయారు. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. చెరువును ఏర్పాటు చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పిన యజమాని ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు యజమాని దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ చెరువుపై విచారణ జరిపి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. చెరువు పూడిపించి రైతులను ఆదుకోవాలి. చెరువు పూడిపించి రైతులను ఆదుకోవాలి. చెరువు పూడిపించి రైతులను ఆదుకోవాలి. చెరువు పూడిపించి రైతులను ఆదుకోవాలి. చెరువు వల్ల రైతులకు నష్టం జరుగుతుందండి. చెరువు పూడిపించాలి. అందరూ చెరువు పూడిపించాలి. చెరువు పూడిపించాలి. చెరువు పూడిపించాలి. చేలు కూడా వేయలేకపోతున్నారండి. ఎవరు మాతాకు కూడా రావట్లేదు. చేలు అట్లా దెబ్బతినిపోతే ఎవరు వస్తారు? ఎవరైనా స్వత రారు కదా. ఇట్లా అయిపోయినాయని బాధ వేసి మేము ఇట్లా ఉప్పాల అమ్మారావు చిన్నపులివరు అదే మా పక్కన చేలన్నీ దెబ్బతింటున్నాయి. దానివల్ల కెమికల్ మూలంగా ఈ రసాయన మూలంగా చెరువులు పక్కన చేలన్నీ దెబ్బతినిపోయినాయి అని మాట్లాడుతున్నానండి నేను. నా పేరు మందల కమలాకరావు. ఇక్కడ దోనెపూడి రైతు శంకరంకినీడు గారని ఆయనకి ఒక 20 ఎకరాల 25 ఎకరాల పొలం ఉందండి. ఆయన పొలం మొత్తం చెరువుల్లో తవ్వాడు. ఆ చెరువుల్లో తవ్వేటప్పుడు మా ఊళ్ళో చుట్టుపక్కల రైతులు అందరూ మా చేలని దెబ్బతింటాయేమో, నువ్వు చెరువుల్లో తవ్వితే ఉప్పు నీళ్ళు అయి పారితే ఎట్టాగని మేము అడిగితే మీకేమి